ఈరోజు మరి వెలుగు ఉద్యోగులు మేము 25 రోజులుగా చేసిన సమ్మెలో మరి మా సమస్యల పరిష్కారం కోసం మరి చొరవ తీసుకున్న గౌరవ మా సీఓ గారికి, గౌరవ మా పరిటాల సునీతమ్మ గారికి, మా మంత్రి గారికి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధ్యమైనంత తొందరగా మరి జీవోఎం ద్వారా మా సమస్యలు పరిష్కారం చేసి మరి మాకు న్యాయం చేస్తారని తమరి మీద మేము ప్రగాఢంగా విశ్వాసం ఉంచుతున్నాం. మేము రాష్ట్రంలో ఉన్న 5,000 మంది వెలుగు సిబ్బందిని కూడా మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తా తమరు చెప్పిన లక్ష్యాలు ఏదైతే ఉందో మరి జన్మభూమి సక్సెస్ కానీ కార్యక్రమాలు కానీ వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి మరి వెలుగు మంచిగా పనిచేస్తారనే దాన్ని మరింత మంచిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, మా గౌరవ సీఓ గారు ఇష్టపడే విధంగా మరి చక్కగా పనిచేసి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు తెలియజేస్తూ మరి ఉద్యోగాల్లో తిరిగి జాయిన్ అవుతాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం. అందరికీ నమస్కారాలు. ఈరోజు వెలుగు సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ని కలిసినప్పుడు సార్ కూడా ఒకటే చెప్పారు, నా మీద వెలుగు ఉద్యోగులందరూ నా మీద ఒక నమ్మకంతో మీరందరూ వెళ్ళి డ్యూటీలో కూడా జాయిన్ కమ్మని మొన్ననే విశాఖపట్నంలో కూడా చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు మన అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు వెలుగు సిబ్బందికి కూడా ఒకటే చెప్పారు ధైర్యంగా, మీరందరూ ఎప్పుడు మీకందరికీ నా మీద ఒక నమ్మకంతో మీరు ముందుకెళ్ళి మీరు పనిలో జాయిన్ కాండి, తప్పకుండా మీరైతే ఏవైతే మాకు చెప్పారో అవన్నీ కూడా నేను పరిశీలిస్తానని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల వెలుగు సిబ్బంది కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఉన్నారు. అంటే గతంలో చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెలుగు కానీ డ్వాక్రా కానీ ఇవన్నీ కూడా పెట్టిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన పెట్టారు కాబట్టే ఈరోజు వాళ్ళు అడగనే అన్ని రకాలుగా గౌరవ సీఎం గారు అన్నీ వాళ్ళకు కూడా పెంచుతున్న విషయం వాళ్ళు కూడా గుర్తించాలని కూడా నేను కూడా కోరుకున్నా. దాదాపు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేసిన ఘనత ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. దాంట్లో భాగంగా వెలుగు వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నప్పుడు అది దాదాపు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఆలోచనతో మా సీఈఓ గారు అయితేమి మేము సెక్రటరీ గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడి సమ్మెలో ఉన్నారు కాబట్టి ఆ సమ్మెలో శాలరీస్ అయితే మామూలుగా రావు, కానీ సమ్మెలో ఉన్న వాళ్ళకి ఈరోజు వాళ్ళకు కూడా మనం శాలరీస్ ఇస్తామని మేము చెప్పింది కూడా జరిగింది. అదే కాకుండా ఈసీ తీర్మానం కూడా అదనంగా దాదాపు 10% పెంచేదానికి కూడా సిబ్బందికి అడగగానే తప్పకుండా గౌరవ సీఎం గారు నేను ఇది పరిశీలిస్తానని చెప్పిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే కూడా తగ్గుతుంది. అదేవిధంగా రెగ్యులరేషన్ కానీ టైం స్కేల్ గురించి కూడా మళ్ళీ సిబ్బంది కూడా అడిగారు, అది కూడా మంత్రుల బృందం కూడా వేసి ఇది కూడా మేము పరిశీలిస్తామని గౌరవ సీఎం గారు కూడా చెప్పారు. దీనికి ముందు అంటే ఏవైతే మేము పైన చెప్పామో ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ తప్పకుండా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా ముఖ్యంగా ఇంకా 26 డిమాండ్లు కూడా వాళ్ళు చేశారు. దీన్ని కూడా మేము మంత్రులతో కమిటీ వేసిన తర్వాత ఇవన్నీ తప్పకుండా పరిశీలిస్తామని మరొకసారి కూడా నేను తెలియజేసుకుంటూ వెలుగు సిబ్బంది అందరూ కూడా తెలుగుదేశానికి కూడా అండగా కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తారు, ఏ పార్టీ వచ్చేది లేదు వచ్చేది లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు కాబట్టి మనకేమైనా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి మనం అవన్నీ కూడా చేయించుకునే శక్తి మనందరిలో కూడా ఉంది కాబట్టి తప్పకుండా సార్ మనకి సానుకూలంగా ఉన్నారు. మీరందరూ కూడా గౌరవ సీఎం గారికి ఎన్నంట ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో మీరంతా నిన్ననే
ఈ సమ్మె కూడా విరమించిన దానికి ప్రత్యేకంగా నా తరపున మా సీఈఓ గారి తరపున కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ నేను